ఎంత క్లియర్ గా చెప్పాను సార్ నేను. వర్డ్ తప్పు కాదు, ఫ్లోరా చెప్తున్నప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదు సంజన. Still sir, though I'm not wrong, just woman to woman, maybe I hurt her, I told her sorry. తనకి తప్పుగా అర్థమైంది. బట్ స్టిల్ సార్ నా వెనక ఆ ఫ్రీ వర్డ్ తీసుకొని నన్ను మిక్సీలో పెట్టేసి రుద్దేసింది సార్. నీకు తప్పుగా అర్థమైందంటే నా మీనింగ్ అస్సలు తప్పు ఒక్క కాంటెక్స్ట్ లో నేను చెప్పలేదు. స్టిల్ ఐఎమ్ సారీ ఫర్ దట్ పర్టిక్యులర్ వర్డ్, ఫ్రీ వర్డ్. ఓకే డన్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. సంజన, యువర్ హెయిర్ ఇస్ లుకింగ్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఏ షాంపూ వాడుతున్నావు మనం? బిగ్ బాస్ ఓ సార్ ఓకే. ఆ షాంపూలో ఏదో మ్యాజిక్ ఉందని నేను అనుకుంటున్నాను. అవును సార్, ఇప్పుడైతే మ్యాజిక్ వచ్చింది. మీరు ఆ స్టాండ్ పంపించిన తర్వాత పెద్ద మ్యాజిక్ వచ్చింది సార్. అదే ఎవరికైనా తెలుసా హౌస్ లో ఆ షాంపూ వాళ్ళేనా వాడారా? ఫ్లోరా గారికి నాకే తెలుసు, ఇంకెవరు తెలియదు. ఓ ఫ్లోరా గారికి తెలుసా? ఫ్లోరా, క్యాప్టెన్ రూమ్ లో సంజన షాంపూ యొక్క లక్షణం వాట్ ఈజ్ ఇట్? సంజన గారు, మా కెప్టెన్ కి బాత్రూమ్ లో అవైలబుల్ షాంపూ మీద కండిషనర్ యాడ్ చేశాను, మిక్స్ చేసి అక్కడ పెట్టాను. సో నెక్స్ట్ టైం షీ వాషెస్ హర్ హెయిర్ చాలా సాఫ్ట్ గా యాడ్ లాగా షీ కెన్ ఫ్లిప్ హర్ హెయిర్ అండ్ వాక్ యాజ్ ఎ గిఫ్ట్ సార్. సంజన అర్థమైందా? అవును సార్, కానీ నాకు ఇవన్నీ తెలీదు. నాకే న్యూస్ లాగా ఉంది సార్. ఏముంది సంజన, షీ జస్ట్ నాట్ అ సర్వెంట్ ఫర్ యూ. అప్పుడప్పుడు ఇలా No I sir, care, not sir. at all, I sir. care. Nobody is a servant, sir. No. I care to give it back. Well said. Never, sir. I don't want anyone to be my servant. I'll take care of myself. డన్ అమ్మా, కూర్చో. Thank you, sir. ఫ్లోరా, Sir, ఎందుకు చేసావు? sir, last few days lo too many things have happened. I feel she's dead against me. ఇక్కడ ప్లే జరిగింది. ఆ టైంలో ఇమాన్యుయల్ గారుకి మ్యామ్ స్ట్రిక్ట్లీ చెప్పింది కి డోంట్ ఇంక్లూడ్ ఫ్లోరా. ఓకే, నాకు తెలుగు సరిగా రాదు, ఐఎమ్ ట్రయింగ్ మై హార్డెస్ట్, ఐ అండర్స్టాండ్, నో ప్రాబ్లం దే. తర్వాత అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు ఫర్ ద ప్లే. ఐ లైక్ టు బీ విత్ ఎవ్రీ వన్. ఐ కేమ్ ఇన్ సాడ్. షీ కేమ్ టు మీ అండ్ షీ సెడ్, యూ ప్లీజ్ లీవ్. I felt very insulted. The violence is of 3 types. It need not just be physical, it's mental and it is emotional. But I felt this was singling me out. Bullying is the word that I would use. Adi kuda okay sir. I think next day mana coffee gurinchi which I earned in a task by my landlords. Oka tea coffee debate jarigindi. I won the coffee. After winning, ma'am told andarki cheppindi ki don't give coffee to Flora. కాఫీ నేను అసలు కాఫీ టాపిక్ రాలేదు సార్. సంజన, లెట్ మీ టాక్ టు ఫ్లోరా. లెట్ మీ ఫినిష్ విత్ ఫ్లోరా. I was told by the landlords. ఏ ల్యాండ్ లార్డ్స్ చెప్పారు? Shrija, శ్రీజ, Priya, ప్రియా. ఇద్దరు చెప్పారు సార్. శ్రీజ అండ్ ప్రియా. సంజన చెప్పిందా ఆ విషయం? Yes, sir. ఓకే. Coffee. కర్రీ కూడా వద్దన్నారు. కాఫీ లేదు సార్, కర్రీ చెప్పాను సార్. బికాస్ కర్రీ ప్రతిసారి బయటికి పోతుంది. కర్రీకి సంబంధించి ఇఫ్ యు గేవ్ అన్ ఇన్స్ట్రక్షన్, Yes, sir. అబ్సల్యూట్లీ రైట్. కర్రీకి చెప్పాను సార్, ఒప్పుకుంటాను. ప్రియా అండ్ శ్రీజ, కాఫీ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? లోపల మాట్లాడాం సార్ మేము యాక్చువల్లీ ఇట్లాగా బయటకి ఓనర్స్ ఈ కన్వర్సేషన్ అయిపోయినాక ఏమి ఇవ్వకూడదు టెనెంట్స్ కి అన్నట్టు. సో ఓవరాల్ గా ఫ్లోరా గారు కూడా కర్రీస్ అండ్ కాఫీస్ మేము ఇద్దాము అని అనుకున్నాం. సంజన కాఫీ వద్దని చెప్పిందా? బోత్ సార్ ఏమి ఇవ్వకూడదు అని అన్నారు బేసికలీ. 110% సార్ కర్రీ చెప్పాను. ఒకవేళ చెప్పకుంటే నిన్న నన్ను మళ్ళీ అడిగింది సార్ బెడ్రూమ్ లో, ప్రియా వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద కాఫీ. మేము చెప్పాము ఇట్ ఈస్ మా డెసిషన్, మేము ఒక టాస్క్ పెట్టాము సో మేము ఇస్తాము అంటే ఓకే ఐ థింక్ అబౌట్ ఇట్ అని అన్నాను. మళ్ళీ కెమెరాకి చెప్పాను సార్, మళ్ళీ కర్రీ బయటికి పోతే నేను రెస్పాన్సిబుల్ లేను. నా మాట కాఫీ గురించి చెప్పకుంటే మరి కాఫీ గురించి నేను అడిగాను. కాఫీ ఇస్ ఇండివిజువల్ పర్సన్ విల్ డ్రింక్ సార్, ద హోల్ గ్యాంగ్ విల్ నాట్ డ్రింక్. ఫ్లోరాకి పర్టికులర్ గా కాఫీ ఇవ్వద్దని చెప్పిందా? పర్టికులర్ గా కాఫీ అని అయితే నాకు అంత గుర్తులేదు సార్, ఏమి ఇవ్వకూడదు అని అయితే చెప్పింది సార్. నేను అడిగింది సంజన మీకు ఫ్లోరాకి కాఫీ ఇవ్వద్దు అని చెప్పిందా? లేదు సార్. సంజన ప్లీజ్, సంజన ఐఎమ్ టాకింగ్ టు దెమ్, లెట్ మీ ఫినిష్ టాకింగ్. ఫ్లోరా, ముక్కు దిబ్బడితో బాధపడుతున్నారా? తీసుకోండి విక్స్ ఇన్హేలర్. ఇందులో ఉన్నాయి పుదీనా ఇంకా కర్పూరం వంటి ఆయుర్వేదిక తత్వాలు. ఇవిస్తాయి ముక్కు దిబ్బడి నుండి వెంటనే ఉపశమనం, ఎప్పుడైనా ఎక్కడైనా. సమీర్ చెప్పాడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మంచి బ్యాటరీతో రావట్లేదని, కానీ ఏదర్ ఇస్తోంది 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ. నేను ఎన్ని రోజులుగా చెప్తున్నాను కొను కొను అని, నువ్వు సమీర్ మాటే వింటావు.
మొత్తం 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ. బ్యాటరీ గురించి వరి అవ్వకండి, ఏదో తీసుకోండి, ఎక్కువ ఆలోచించకండి. సార్ శ్రీజ ప్రియా వచ్చి నీకేం చెప్పారు? సార్ కాఫీ గురించి ఎస్ ఓన్లీ కాఫీ బికాస్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ కాఫీ. కరెక్ట్ సార్. సార్ యాక్చువల్లీ పర్టికులర్ గా ఆమెకి వెళ్ళి నీకు కాఫీ ఇవ్వద్దు అని అయితే ఆ డైరెక్ట్ గా వెళ్ళి చెప్పలేదు సార్. యాక్చువల్లీ సంజన గారు రాముకి నేను టీ ఇస్తాను అంటే మీరు ఫ్లోరా గారికి కాఫీ అది ఏది ఇవ్వద్దు అన్నారు కదా, మరి ఇప్పుడు రాముకి టీ ఎట్లా ఇస్తారు అని ఆ ఉద్దేశంలో ఆ సిచ్యువేషన్ అలా చెప్పాం అంతే తప్ప డైరెక్ట్ గా ఆమెకి వెళ్ళి చెప్పలేదు. దిస్ ఇస్ ద కన్వర్సేషన్ హ్యాపెండ్. ఇందాక మీరు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్తుంది వేరు. నో సార్, సేమ్ పాయింట్. ఆ సేమ్ అయితే ఫ్లోరా ఇప్పుడు ఏం చెప్పింది? మీరిద్దరు ఫ్లోరా దగ్గరికి వెళ్ళి సంజన చెప్పింది కాఫీ ఇవ్వద్దు అని. మేము వెళ్ళి చెప్పలేదు సార్, తను అడిగితే చెప్పాము. షీ డిడ్ నాట్ ఆస్క్ ఫర్ కర్రీ, షీ ఆస్క్ ఫర్ కాఫీ. మేము అప్పుడు ఏమన్నాము, సంజన గారు మీకు ఏది ఇవ్వద్దు అని అన్నారు అని చెప్పాము. ఆమె డైరెక్ట్ గా వచ్చి మమ్మల్ని అడగలేదు, మేము డైరెక్ట్ గా వెళ్ళి ఆమెకు చెప్పలేదు సార్. సంజన యూ టెల్ మీ, బిగ్ బాస్ మిమ్మల్ని మందలించినప్పుడు స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాను, ఏది వెళ్ళకూడదు అన్నారు. ఎస్ సార్, రైట్, ఎగ్జాక్ట్లీ. మరి అలాంటప్పుడు రాముకి టీ ఇవ్వాలని ఎలా డిసైడ్ చేశారు? సార్ రాముకి నేను ఒక కండిషన్ పెట్టాను, నువ్వు నించుకొని 3 minutes డాన్స్ చేస్తే మాకు చక్కగా ఎంటర్టైన్ చేసి నవ్విస్తే నేను మీకు ఆల్రెడీ మిల్క్ తక్కువ ఉంది కిచెన్ లో, నా కప్పు ఇంత టీ చేస్తారు, అందులో నేను అందరితో డిస్కస్ చేసి ఓన్లీ ఆన్ ద కండిషన్ దట్ యూ విల్ థరోలీ ఎంటర్టైన్, నేను నీకు ఇంతే టీ ఇస్తాను. బికాస్ ఐ వాంట్ టు ఎంటర్టైన్ సార్, ఐఎమ్ నాట్ హియర్ టు మ్యారీ ఎనీబడి ఆర్ మేక్ ఎనీవన్ మై ఎనిమీ సార్. నేను ఎంటర్టైన్ చేయాలని చాలా ఆనెస్ట్ ఇంటెన్షన్ తో, ఓకే ఇట్ బి ఫన్, అందరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తాము, ఇంత నేను ఆలోచించి ఐ టోల్డ్ ఇది కండిషన్. రాముకి ఎట్లా ఇస్తారు, బయట మీరు ఫ్లోరాకి కర్రీ ఇవ్వట్లేదు, ఫ్లోరాకి కర్రీ ఇవ్వట్లేదు. సార్ నాకు బయట అందరికి భోజనం పెట్టాలని ఉంది, నాకు ఎంత ఉందంటే ఐ సాక్రిఫైస్ మై మీల్ ఫర్ ద లాస్ట్ 1.5 days. నేనే పోయి బయట కూర్చొని తింటున్నాను సార్, బికాస్ ఐఎమ్ పుట్టింగ్ స్ట్రిక్ట్ కండిషన్స్ ఆన్ దెమ్. నేను కాఫీ నేను నో చెప్పలేదు సార్. అందరు కూర్చోవచ్చు. సంజన పర్పస్ఫుల్ గా ఫ్లోరాకి కాఫీ ఇవ్వకూడదు అని అందా అని హౌస్ లో ఎంతమంది నమ్ముతున్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11. మై గాడ్, సంజన చూసావు కదా, ఎవ్రీబడి బిలీవ్స్ పర్పస్ఫుల్లీ యూ హావ్ డన్ దట్. ఓకే సార్. ఎస్ సార్. సంజన బిగ్ బాస్ చెప్పటం మూలాన చేశాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మెజారిటీ దే ఫీల్ దట్ నువ్వు పర్సనల్ గా ఫ్లోరా పై నిందలు వేసావు, ఏదో ఒకటి అంటున్నావు, టార్గెట్ చేసావు అని అంటున్నారు. దాట్ రీజన్ లేదు సార్, షీ యూస్ బ్యాడ్ వర్డ్స్ విచ్ షుడ్ నాట్ బి యూస్డ్ ఆన్ నేషనల్ టెలివిజన్ అకార్డింగ్ టు మీ అట్ ఆల్. అందుకని ఇవ్వకూడదు అనుకున్నావా? లేదు సార్, ఐ ఫెల్ట్ వెరీ సిక్. అంటే ఐ ఫర్గాట్ మై టీ-షర్ట్ దేర్ అండ్ ఐ ఫర్గాట్ మై టవల్. దాన్ని వచ్చేసి ఉమెన్స్ ది ఏదో మర్చిపోయింది అని వచ్చేసి మళ్ళీ అదే వర్డ్ యూస్ చేస్తుంది సార్. దిస్ ఇస్ అ ఫ్యామిలీ షో అండ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లైక్ వల్గర్ వర్డ్స్ ఇస్ ద రైట్ కాంటెక్స్ట్ సార్. Vulgar words in English and using a woman's clothes. వీటన్నిటి మూలంగా పర్సనల్ గా you took a stand. Personally, I just wanted to ban her out of my game in when I'm here, sir. నాకు అంత hurt అయింది the choice of words that she had and what she came and spoke during the tea coffee task. లిటరలీ అట్లా ఒక అమ్మాయిది డ్రెస్ గురించి వచ్చేసి ఆ వర్డ్స్ లో ఎవరు మాట్లాడరు సార్. Tenants. ఫ్లోరా అన్పార్లమెంటరీ వల్గర్ వర్డ్స్ అటువంటి ఏమన్నా వాడిందా? సార్ తను ఒక వర్డ్ వాడింది, మా నాకు ప్రియాకి ఆర్గ్యుమెంట్. సంజన లెట్ దెమ్, మనం ప్రియా గురించి కాదు. షీ కాపీడ్ హర్ వర్డ్ అండ్ షీ వాజ్ ఎండోర్సింగ్ హర్ వర్డ్ సార్, సేయింగ్ లేదు దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ వర్డ్, దట్ ఈస్ నాట్ అ బ్యాడ్ వర్డ్ అని. నాకు ప్రియాకి ఆర్గ్యుమెంట్ నడుస్తుంటే ప్రియా ఆర్గ్యుమెంట్ లో శ్రీజ పడింది, శ్రీజ ఆర్గ్యుమెంట్ లో తను వచ్చేసి ఆ వర్డ్ ని ఎండోర్స్ చేస్తుంది. ఎలా అయితే ఫ్రీ బర్డ్ అనే దానికి డిక్షనరీలో ఒక బ్యాడ్ మీనింగ్ లేదో, బ్యాక్ బిచింగ్ అనే దాంట్లో కూడా బ్యాడ్ మీనింగ్ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ బిచింగ్ అనేది ఇట్స్ అ కామన్ వర్డ్. పర్సనల్ బ్యాట్లు అయిపోయింది, దట్స్ వేర్ ఇట్ ఈస్. నా మీద వల్గర్ వర్డ్ నేను డన్. సంజన సిట్ డౌన్. ఫ్లోరా గెట్ అప్. How does it feel? So I lost my temper.
కుటుంబానికి సంబంధించిన విషయంలో ఒకళ్ళు పర్సనల్ గా బాధపడుతుంటే అప్పుడు నీ పాత ఇష్యూ తీసుకొచ్చి కక్షలు తీర్చుకునే టైం కాదమ్మా ఇప్పుడు. So I apologize for that. She didn't apologize, It's sir. beyond revenge. She didn't apologize, sir. I I did apologize. not apologize then, but Sanjana, I'm wait, apologizing wait. for it now. So at a time, I was also angry about what happened with the back bitching issue and with the Freebird issue. I was also feeling that. So yes, I understand. I apologize for my mistake. I lost control of my words, and I'm ready to apologize to her now. Now ready to కాదు, you need to apologize. I will, sir. Okay. I will. Wholeheartedly, I will. Sanjana Garu, I'm really sorry for using that word. Just because you're saying she's apologizing, sir. Where was the apology till now, sir? నేను ఫ్రీ బర్డ్ వాడాను 14 times పోయి సారీ చేశాను. ఫ్రీ బర్డ్ ఒక బ్యాడ్ వర్డ్ సార్. ఫ్రీ బర్డ్ ఒక బ్యాడ్ వర్డ్. స్టిల్ నేను అపాలజైజ్ చేసేంత రాంగ్ గా అర్థం చేసింది. వల్గర్ వర్డ్స్ నా పైన వచ్చేసి వాడేసి షీ హస్ నో ఫీలింగ్స్ సార్. హౌ కెన్ ఐ ఫర్గివ్ హర్ సార్? జస్ట్ బికాస్ షీస్ రెస్పెక్టింగ్ యూ అండ్ షీస్ రెస్పెక్టింగ్ ద ఫార్మాట్ కాబట్టి ఇప్పుడు వచ్చేసి సారీ చెప్తుంది సార్. నేను ఎట్లా మర్చిపోను? నేను వల్గర్ వర్డ్స్ అనిపించడానికి ఇంటి నుంచి ఇక్కడ దాకా వచ్చానా సార్? జనాలతో ఏదైనా ఫైట్ చేద్దాం సార్. గంట అయినా మాట్లాడదాం. గంట అయినా నేను నీతి నిజాయితీగా మాట్లాడతాను సార్. ఏదైనా నడవని కానీ వల్గర్ వర్డ్స్ అనిపించుకోవడానికి నేను రాలేదు కదా సార్. అండర్స్టాండ్, అఫ్ కోర్స్ నువ్వు వల్గర్ వర్డ్స్ అనిపించుకోవడానికి రాలేదు. కొంతమందికి టైం పడుతుంది అపాలజీ చెప్పడానికి. షీఈ్ అపాలజైజింగ్ నౌ. So I apologize. హ్యావ్ అ బిగ్ హార్ట్. I'll try, sir. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ ఇయర్. చాలా చాలా వారాలు ఉన్నాయి, మీరందరూ ఉండాలి ఇక్కడ. ఓకే, లెట్స్ ఎండ్ దిస్. ఓకే, నెక్స్ట్ ఏ బాక్స్ బద్దలు కొడదాము? ఓకే, లక్కీ 7. దిస్ ఇస్ ద 7th బాక్స్. నాకు ఇష్టం ఇది చాలా. పొటాటో ఫ్రై. Srija, Pavan and Tanuja. Potato fries, please get up. ప్రియా నిన్న ఎలా మర్చిపోతాను లేకు. తనుజ, నీ డ్యూటీ ఏంటి? కుకింగ్ సార్. ఓనర్స్ ఏది అడిగితే అది చేసి పెట్టాల్సిన బాధ్యత నీది, రైట్? వాళ్ళు ఫ్రై అడిగితే నువ్వు కర్రీ చేస్తావా? సార్ లేదు, ఆ లోపల ఎంత ధైర్యం అమ్మా నీకు? వాళ్ళు ఫ్రై అడిగితే నువ్వు కర్రీ? సార్ లేదు సార్, యాక్చువల్లీ అది చేసేటప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది లైక్ రూమ్స్ వెళ్ళాలి అనేసి. ఇమ్మీడియట్ గా నేను ఆఫ్ చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ బిగ్ బాస్ అన్నారు కుకింగ్ ని కంప్లీట్ చేయండి అనేసేసరికి నేను పరిగెత్తుకొని వచ్చాను. వచ్చే లోపల ఏమైందంటే అక్కడ కట్ చేసిన గార్లిక్ లైక్ ఇంకా కొంచెం మిగిలిన పొటాటోని దాన్ని ఇంత ఆయిల్ లోపల ఆల్రెడీ వేసేసి వాళ్ళు చేసేస్తున్నారు. ఇమ్మీడియట్ గా వచ్చి నేను అదంతా తీసి సెపరేట్ గా పెట్టి అది ఆయిల్ లో ఎక్కువసేపు ఉండేసేసరికి అది కొంచెం మెత్తగా అయ్యి అది కర్రీ లాగా అయిపోయింది. వాళ్ళు అంటే ఎవరు తనుజ? కళ్యాణ్, పవన్ ఇద్దరు ఒకరు చెప్పారు. ప్రియా వేసేసింది, ప్రియాకి ఇంకా కుకింగ్ ఇస్తే అంతే అని చెప్పారు. ఓకే, బిగ్ బాస్ వీడియో. ఇట్లాంటివి లేవా? మనం కాదురా, ఆయిల్ లో వేసేసారు, ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. అది చెడిపోతుంది కదా, మెత్తగా అయిపోతుంది. నేను కంప్లీట్ చేస్తున్నాను అందుకే. కాదు, నాకు నాన్ స్టిక్ ది ప్యాన్ ఉంటే బాగుంటుంది. మొత్తం వేసిన తర్వాత కలపచ్చు. నాన్ స్టిక్ లేదేమో, ఎందుకంటే పొటాటో అతుక్కుంటుంది కూడా ఆల్రెడీ. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. డాక్టర్ ప్రియా అండ్ కళ్యాణ్, మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేసి ఆ తర్వాత శ్రీజను, పవను, తనూజ మీద మేము అడిగింది వేరు నువ్వు చేసింది వేరు అని డాన్సులు కూడా చేసి ఓనర్స్ అయ్యారు కాబట్టి ఇంత సాడిస్టిక్. సార్ అక్కడ ఫ్రై కర్రీ ప్రాబ్లం కాదు సార్. ఫస్ట్ ఆ కుకింగ్ చేస్తున్నప్పుడే ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే ఆ టైంలో అక్క తీసుకునేది కాదు. చాలా అది ఎట్లా అయిపోయింది అంటే ఆ సిచ్యువేషన్ లో చాలా చిరాగ్గా అయిపోయేది. అమ్మా, నువ్వు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, అక్కడ ఏమన్నావో ఒకసారి చూపిస్తా. ఓకే సార్, వీడియో ప్లీజ్. బాగుంది అంటే ఇప్పుడు మాకు నచ్చింది మీరు కుక్ చేయలేదు, కానీ మీరు వంట చేసింది మాకు నచ్చింది అని చెప్పాం. బట్ మేము అడిగింది ఒకటి, మీరు చేసింది ఒకటి. అంటే ఇప్పుడు చేసిన పొటాటో ఫ్రై కాదండి, మరి ఏంటది? వాస్తవాలు తెలుసుకోలేదు, జరిగింది ఒకటి, మేము అడిగింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి అని పైకి ఎక్కేసావు. అసలు కళ్యాణ్ను ప్రియాను చేస్తున్న వీడియో లేకపోతే
తనూజ తప్పు చేసినట్టే అనుకుంటారు కదా. లేదు సార్, అక్కడే ప్రియా చెప్పింది. ప్రియా చెప్పింది కానీ నువ్వు అనేసావు కదా, నీ నామినేషన్ పాయింట్ లో కూడా అనేసావు కదా. అలాగే పవన్ కూడా ఏమన్నాడు, మాకు నచ్చింది మేము నచ్చినట్టు వండుకోవచ్చు అని అన్నాను సార్ కదా. ఆవిడ ఒక మాట అంది సార్, నేనేం పని మనిషిని కాదు అని, మేము అలా ట్రీట్ చేయట్లేదు అని చెప్పాను సార్. మీరు చేసిన కంప్లైంట్, దాని వెనకాల ఉన్నటువంటి సిచ్యువేషన్ సినారియో అర్థం చేసుకోకుండా మాట్లాడేశారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు సార్, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. మరి చూసారా వాళ్ళు? చూసే మొత్తం చూసారు. ఎల్లుండిపై లేసింది నేనే సార్. చూసిన తర్వాత కూడా ఇలా మాట్లాడారా? అసలు ఏమి హక్కు ఉంది శ్రీజ నీకు ఇలా మాట్లాడటానికి? ట్రూత్ తెలిసినా కూడా పాయింట్ వేరే పెట్టేశావు. ఇప్పుడు బిగ్ బాస్ ఏమో ఓనర్స్ గా బిహేవ్ చేయమన్నారు, మీ రియాలిటీని చూపించమని, అంతే. ఓనర్స్ లాగా సతాయించమని కాదు. సో మీ స్వార్థంతో మీకు వచ్చినట్టు చేసేసి దాని మీద అవనన్నారు. ప్రియా, పవన్ అండ్ కళ్యాణ్ ప్లీజ్ సిట్ డౌన్. ఓకే, దమ్ము గొంతులోనే ఉంటే చాలు, చెప్పే పాయింట్ లో ఉండాలి. సిట్ డౌన్ శ్రీజ. తనుజ, నాకు తెలుసమ్మా యు ఆర్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ సీరియల్స్ అని. సీరియల్లో ప్రతి ఎపిసోడ్ లోనూ ఒకసారి ఏడుస్తే వ్యూవర్షిప్ బాగా పెరుగుతుంది. ఏంట్రా ఇంత ఏడుస్తుంది అని అనకూడదు ఆడియన్స్. యా, ఇప్పుడు శ్రీజ నన్ను నామినేట్ చేస్తుంది, అది నాకు తన మధ్య ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఇన్వాల్వ్ అయిపోయి నీ బిహేవియర్ బాగాలేదు, నీ ఏంటి ఆ మొహం బాగాలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడేశారు సార్. సార్ నాకు అది ఫస్ట్ డే. షల్ ఐ టెల్ యూ వన్ థింగ్? యా సార్ ప్లీజ్. నీకు కావాల్సిన వాళ్ళ ఒపీనియన్ అవుతే అది నీకు మ్యాటర్ అవ్వాలి. అప్పుడు నిన్ను హర్ట్ అవుతే నువ్వు ఏడవచ్చు, కన్నీళ్ళు పెట్టుకోవచ్చు, నవ్వచ్చు. ఇట్స్ గుడ్ ఒపీనియన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నీకు సంబంధం లేని వాళ్ళు నీకు అప్పుడే దే డోంట్ మ్యాటర్ టు యూ నో. వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరు వీళ్ళు అవుట్ అంటే వాళ్ళు అవుట్ అంటే ప్రతి దానికి నువ్వు ఎఫెక్ట్ అయిపోతే ఎట్లా? హౌ డు యూ సర్వైవ్? నీ వీక్నెస్ వాళ్ళకి అర్థమవుతుంది, అదే వాళ్ళు నీ మీద ప్లే చేస్తారు. ఎప్పుడైనా నిన్ను ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయాలి అంటే చేస్తారు. యూ విల్ క్రై. నో ఐ విల్ నాట్ క్రై ఎనీమోర్. దిస్ ఇస్ ద గేమ్. దే విల్ ఎమోషనల్లీ హర్ట్ యూ. yes బీ స్ట్రాంగ్. definitely sir. ఓకే, sure sir. thank you. అమ్మా, ఫైనల్ గా నీకు చెప్పాల్సిన ఒక్క మాట, నువ్వు ఇలాగే కన్నీరు పెట్టుకుంటే నూనెతో కాదు కన్నీరుతో వంట చేస్తావు. ఓకే, నాకు ఇంకా కుకింగ్ వద్దు సార్. మాది బిగ్ బాస్ ఇష్టం, బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకునే మానిటర్స్ ఇష్టం. ఓకే, గోల్డ్ డ్రాప్ చాలా చాలా లైట్, ఇది మీ ఫ్యామిలీని ఎంతో యాక్టివ్ గా ఉంచుతుంది. గోల్డ్ డ్రాప్ చాలా లైట్, ఆల్వేస్ యాక్టివ్. Sarah, this is your space, slate your way. రీతు. హా సార్. సోల్ఫుల్ ఫ్రెండ్షిప్. రీతు, సార్. తనూజతో ఫ్రెండ్షిప్ కట్ చేసావా? లేదు సార్. ఇంకా కొంచెం డాంగ్లింగ్ ఏనా? ఫుల్ గా కట్ అవ్వలేదా? ఫుల్ గా కట్ చేసుకునేది ఇంకా రాలేదు. కొంత కట్ అయింది. యాక్చువల్లీ కట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ కలుస్తుంది. ఓ, కట్ అయిపోయింది మళ్ళీ కలుస్తుంది. కట్ అయి అంటే ఇలా విడిపోతున్న దగ్గర నుంచి మళ్ళీ ముళ్ళు పడుతున్నాయి. ఓ, ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఎందుకు బాధపడ్డావు? నేను వెళ్తున్నాను, తను వస్తుంది. ఎవరికైనా గేమ్ లో విన్ అవ్వాలనే దాంట్లోనే వెళ్తారు. అది కాదు, ఆ సిచ్యువేషన్ అయింది, మర్చిపోయావు. యూఆర్ క్వైట్ ఓకే. తర్వాత అందరూ మామూలుగానే ఉన్నారు. నామినేషన్ టైంలో దమ్ము శ్రీజ అనబడేటటువంటి వ్యక్తి ఈ విషయం మళ్ళీ రేస్ చేసింది. అగైన్ యూ రిమెంబర్డ్, మళ్ళీ బాధ వచ్చింది. లేదు సార్, నాకు అన్నప్పుడే బాధ అనిపించింది. నాకు ఎంత ఇంజురీ అయినా కూడా ఆ బాధలో కూడా నేను ఆ పాయింట్ పెట్టాను. నిన్ను ఆపడానికి వెళ్ళి నాకు తగలలేదు, అది మనం గేమ్ ఆడుతున్న దాంట్లో తగిలింది. బట్ నాకు నొప్పి వస్తున్న టైంలో నువ్వు ఆ మాట అనటం నేను నిజంగా ఫీల్ అయ్యాను. బట్ ఐ డోంట్ వాంట్ టు షో అప్. దాని తర్వాత నామినేషన్ పాయింట్ లో ఎప్పుడైతే ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ వాంట్ టు మేక్ ఇట్ షూర్ దట్ అవును నేను నిజంగానే ఫీల్ అయ్యాను ఆ మాటకి అనేది చెప్పాను సార్. రీతు, ఒక విషయం, నువ్వు బాధలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండాల్సింది తనుజ అని నీ ఫీలింగ్ అంతే? ఎస్ సార్, అంతే. మరి అది ఎక్స్ప్రెస్ చేయాల్సింది కదా, చేసావా?
సార్ నాకు టైం ఎక్కడ ఉంది సార్, నేను వెళ్ళాను, ఇది ఆ అయిపోయింది. తర్వాత తను ఏడుస్తుంటే అప్పుడే నేను తనకి ఆ మాట చెప్పాను, నేను ఫీల్ అయ్యాను అండ్ నామినేషన్ పాయింట్ లో చెప్పాను. కన్వర్సేషన్ మధ్యలో తను వెళ్ళిపోయింది బికాస్ వేరే వాళ్ళు పిలిచారు, వెళ్ళిపోయింది. ఇంక మాట్లాడే టైం కుదరలేదు. మేబీ మళ్ళీ వచ్చి తిరిగి తను అడగలేదు కాబట్టి మేబీ షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ కన్వర్సేషన్ ఏమో అని ఐ ఫెల్ట్ సార్. దాని తర్వాత ఇంకా ఇట్ ఎండెడ్ లైక్ దట్. సో ఇద్దరు మీ ఫీలింగ్స్ లోపలే ఉంచేసుకున్నారు. తనుజ, సో ఆ కాన్వర్సేషన్ ఇష్టం లేక వెళ్ళిపోయావా? నా పాయింట్ ఒకటే సార్, మీరు నాతో హ్యాపీగా ఉన్నారా, నేను మీతో చాలా హ్యాపీగా ఉంటాను. మీకు నాతో కంఫర్టబుల్ లేదా నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇప్పుడు మాట్లాడడానికి వెళ్ళినా కూడా తన హర్ట్ అయింది మాట్లాడుతుంది కానీ అక్కడ ఏం జరిగిందో తను అర్థం చేసుకోలేనప్పుడు దెర్ ఇస్ నో యూజ్ కదా. సో అందుకే నేను వచ్చేసాను. తనుజ, సో సోల్ ఫ్రెండ్స్ అనుకున్నారు కదా, సో వాళ్ళ మధ్యన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తను అనుకుంది సోల్ ఫ్రెండ్స్ అని. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఇఫ్ యూ డోంట్ లివ్ అప్ టు ఇట్, విరుద్ధంగా ఏదైనా జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంకెలా ఉండాలరా, నీతో హార్ట్ఫుల్ గా చెప్పరా. లేదు సార్, నేను ఏమన్నానంటే ముందు ఒకసారి దగ్గర తీసుకోండి. నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాగా ఫీల్ హగ్. ఓకే, చిన్నవి అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోండి ప్లీజ్. సార్ నాకు తన మీద ఇంకొకటి చెప్పాలంటే నాకు తను ఎంత ఎమోషనల్ అయిపోయింది, కళ్ళెం నిలబెట్టి. నేను చెప్పాను సార్, తను ఎవరో తెలియనప్పుడు తన గురించి నాకు ఏ ఒక్క మంచి ఇది కూడా లేదు. తను కలిసాక నేను తనకు చెప్పా వాక్ చేసుకుంటూ, నువ్వు ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత మంచి దానిలాగా ఉంటావు అనేసి. దాని తర్వాత తనకు దెబ్బ తగిలింది, నేను మేబీ నన్ను ఆపడానికి వచ్చి తగిలిందేమో అని నార్మల్ గా, అంటే అది అంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలియదు. అండ్ ఇంకొకటి తను రాగానే ఎట్లా తగిలించుకున్నావు అనడం కూడా తప్పు అయిపోయింది సార్ అక్కడ. ఇట్ ఇస్ సార్టెడ్ అవుట్ నౌ. డన్. సార్ట్ అవుట్ చేసుకోండి హ్యాపీగా. ఓకేనా? హ్యాపీగా ఉండండి. చెప్పు పోనీ ఎలా ఉండాలో హార్ట్ఫుల్ గా. చెప్పేసామ్మా, చెప్పేస్తే అయిపోద్ది. నువ్వు మర్చిపోలేదు అనుకో, నువ్వు తనుజ డస్ట్బిన్ దగ్గర బనానా విషయం చెప్పేస్తా. ఓకే ఓకే సార్. తిన్నారా ఏంటి? లేదు లేదు ఫుటేజ్ కావాలి, నో ఫుటేజ్ కావాలి. లేదు సార్. నీతో అన్ని మర్చిపోయావు. మర్చిపోయాను సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బద్దలవ్వాల్సిన బాక్స్. గుండు అంకుల్ మాన్యువల్ సార్. ఎంటర్టైన్మెంట్ పేరుతో ఏది పడితే అది మాట్లాడేస్తావా సార్? అంటే ఏది పడితే అది కాదు సార్. బేసిక్ గా వచ్చినప్పటి నుంచి హరీష్ అన్నతో నాకు అంటే కొంచెం మంచిగా ర్యాపో ఉంది. అండ్ ఆయన నేను కలిసి ఆయన నా మీద జోకులు వేస్తున్నాడు, నేను అన్న మీద జోకులు వేస్తున్నాను. అలా కొంచెం మంచిగా ర్యాపో ఉంది. వచ్చిన ర్యాపో నీకుంది, ఆయన అనుకోవాలి కదా. ఉంది అనుకున్నాను సార్ నేను లిటరల్లీ. అంటే నాకు వచ్చిన ఆ 2 days లో కనెక్ట్ అయిన వ్యక్తి హరీష్ అన్న. సో అంతకుముందే ఒక స్కిట్ కూడా జరిగింది, వీళ్ళంతా ఏదో పెళ్లి చూపులు స్కిట్ లాగా ఏదో చేస్తుంటే నేను ప్రియా గారిని కూడా ప్రియా ఆంటీ అని పిలిచాను, సార్ని గుండెకులని పిలిచాను ఒక 2-3 సార్లు. నేను అదే మూడు అక్కడ కూర్చున్నాను సార్. అప్పుడు నేను అంటే అందరిని నవ్వించాలనే ఉద్దేశంతో లేదా ఆయన క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో అనలేదు సార్, నార్మల్ గా అన్నాను సార్. దానికి ఆయన అంత సీరియస్ అవుతారని నేను అనుకోలేదు సార్. వెంటనే ఆయన ఫేస్ కట్స్ మారంగానే నేను వెళ్ళిపోయి ఆయన హక్ చేసుకుని సారీ అన్న ఇక రిపీట్ చేయను అని చెప్పేశాను సార్. నేను గుండంకుల్ అనే పదం ఎంత బాడీ షేమింగ్ పదం తెలుసా సార్? అంటే బాడీ షేమింగ్ లేదు సార్, నేను బాడీ షేమింగ్ చేయాలనే ఉద్దేశంతో అనలేదు సార్. నిజంగా అంటే ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే నేను అది కాదు కానీ వాడేసావు కదా. అవును సార్, నేను అందుకే నేను వెంటనే రియలైజ్ అయ్యి అన్నకెళ్ళి సారీ చెప్పాను సార్. నేను తను గుండె ఎందుకు చేయించుకున్నాడు తెలుసా నీకు? తెలుసు కదా. తెలుసు. మరి అగ్ని పరీక్షలో ఒక సంకల్పంతో గుండె చేయించుకుంటే నువ్వు దాన్ని మిగతాలు చేసి గుండె అంకుల్. నేను ఆయన సంకల్పాన్ని అనలేదు సార్, లిటరల్లీ నేను నిజంగా చెప్తున్నాను సార్. అంటే నేను క్యాజువల్ గా తీసుకుంటారని అనుకున్నాను కానీ నేను అలా అనలేదు సార్. అంటే నాకేమైనా ఉందా అన్న, నాకేమైనా కర్లీ హెయిర్ ఉందా మిమ్మల్ని అనడానికి? నాకే లేదు, మిమ్మల్ని అలా క్రిటిసైజ్ చేయాలని అనలేదన్న, జస్ట్ క్యాజువల్ గా అన్నాను. అంటే అక్కడ అనుకున్నప్పుడు తీసుకున్నారు కదా, ఓకే మీరు అంటే క్యాజువల్ గా ఉంటున్నారు కదా అనే ఉద్దేశంతో అన్నా. నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఆయన కన్విన్స్ అవ్వలేదు, బాధలోనే ఉన్నారు. అప్పుడు సారీ చెప్పాను, మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ లో కూడా అన్నా ప్లీజ్ ఇంకా నేను ఇంకెప్పుడు మీ విషయంలో రిపీట్ చేయను. ఎన్ని సారీలు చెప్పినా నీ హ్యూమర్ ని ఆయన ఎందుకు తీసుకోవాలి, ఆయన ఎందుకు క్షమించాలి? అందుకే సార్ ఇంకా దాని తర్వాత నేను ఎప్పుడు ఆయనతో హ్యూమర్ గా లేను. హౌస్ లో ఎంతమంది గుండ్ అంకుల్ అనేది తప్పు అని అనుకుంటున్నారు? హౌస్ లో ఎంతమంది? హౌస్ లో అతను సరదాగా అన్నాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? హరిత హరీష్ అది ఆ పదం అది సరదాగా చాలా జోవియల్ గా అన్నాడని హౌస్ అంతా అనుకుంటుంది.
హౌస్ అంతా కాదు, ఆడియన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. ఇమాన్యుయల్ ఇస్ ఎన్ ఎంటర్టైనర్. నవ్విస్తూ కవ్విస్తూ ఉన్నాడు, సరదాగా ఉన్నాడు తప్ప బాడీ షేమింగ్ అనే ఉద్దేశమే లేదు. ఎమాన్యుయల్, ఆడియన్స్ నీ పక్కనే ఉన్నారు, నువ్వు చేసింది రైట్ అని అనుకుంటున్నారు. చాలా సరదాగా అన్నావు తప్ప ఎటువంటి రాంగ్ ఇంటెన్షన్ లేదని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. నేను దాదాపుగా నువ్వు ఇలాగే ఎంటర్టైన్ చేస్తూ హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఒక్కటే గుర్తుపెట్టుకో, కామెడీ చేయి, నవ్వించు, కానీ హద్దు ఎక్కడితో ఆపేయాలో అక్కడ ఆపేసి. షూర్ సార్, షూర్ సార్. అది ఆలోచించుకుని కామెడీ చేయి. డన్ సార్. హీస్ బ్రిలియంట్, కానీ తరచూ చాలా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? ఈ సమస్యలన్నీ తొలగిపోవడానికి లయన్ డేట్స్ సిరప్, రోజు 2 స్పూన్ల లయన్ డేట్స్ సిరప్. లయన్ డేట్స్ సిరప్. Hair styling goals minus the hair fall drama. It's Pantene possible. Cook the Pantene Hair and Flow 9 Vitamin B, C, E ఇంకా 300% more Pro Vitamins. పొందండి 300% less hair fall and damage. ప్యాంటీన్ షాంపూ మరియు కండిషనర్ తో. సార్ కెన్ ఐ? సార్, ఇది కొన్ని సంవత్సరాల పాటు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఉన్న మనిషి, అంటే నీళ్ళలో దిగిన మనిషికి ఆ చలి ఎత్తుందో లోతు ఎత్తుందో తెలుసు సార్. నేను అగ్ని పరీక్షల్లో అది చేశారంటే కారణం బిగ్ బాస్ మీద నాకున్న అపారమైన గౌరవం. అది ఉన్న కాస్త ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేది హెయిర్. ఇండస్ట్రీలో అందరూ తెలుసు హెయిర్ ఇస్తుందని. సగం తీసేసి ఆ షో మొత్తం ఉంటా అన్నాను, మొత్తం తీసేసి ఉంటా అని చెప్పి అన్నా. వచ్చినాక నాకు తెలుసు సార్ పెయిన్ ఏంటి లోపల. నేను ఎప్పుడు వ్యక్తపరచలా, చూపించలా. ఇమాన్యుయల్ వచ్చిన తర్వాత సరదా ఉంది సార్. సరదా అనేది ఒక హద్దే సార్. ర్యాపో బిల్డప్ అయ్యి ఒక రేంజ్కి వెళ్ళినాక మనిషి తెలుసుకున్నప్పుడు ఉండాలి. ఆయన హ్యూమర్, సరదాగా మాట్లాడతారు. ఆయన వేసే జోక్స్ స్కిట్స్ నేను ఎంజాయ్ చేస్తా, కానీ నా మీద వేయించుకోండి సార్. రియల్ గా ఆయన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ తను సారీ ఫీల్ అవుతే ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తలుచుకోవాలి సార్. మనం తప్పని తెలిసిన తర్వాత అంతే, సింపుల్. హరిత హరీష్, ఇమాన్యుయల్ బార్డర్స్ క్రాస్ చేశాడు అని మీరు అంటున్నారు. ఆ హద్దుల్లో, ఆ బార్డర్స్ లో మీరున్నారా? ఉన్నాను సార్. లెట్ మీ ఆస్క్ ద హౌస్. గుండంకుల్ అనే పదం ఒకళ్ళని డిప్రెషన్ కి గురి చేస్తే, రెడ్ ఫ్లవర్ అనే పదం ఒకళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ చూపించాలి? కళ్యాణ్, రెడ్ ఫ్లవర్ ని ఎందుకు వాడతారో తెలుసా? తెలుసు కదా. ఒక పాజిటివ్ పదమా రెడ్ ఫ్లవర్? సమ్ టైమ్స్ డిపెండ్స్ ఆన్ సిచువేషన్ సార్. సిచువేషన్ బట్టి కదా, సిచ్యువేషన్ బట్టే చూపిస్తా. ఓకే. మర్యాద మనీష్, కళ్యాణ్ కూర్చో. రెడ్ ఫ్లవర్ నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు. వర్డ్ అయితే యూజ్ చేశారు, నేను విన్నాను. జెన్యున్లీ అయితే ఇట్స్ అ బ్యాడ్ వర్డ్, లైక్ నో ఫిల్టర్స్ అటాచ్డ్. రెడ్ ఫ్లవర్ ఎవరు వాడారు? నేను విన్నాను సార్. హరీష్ గారు ఒకసారి వాడటం. ఎవరిని ఉద్దేశించి చెప్తున్నా, నాకు కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు. ఎవరికి కాంటెక్స్ట్ గుర్తు రావట్లేదు కాబట్టి బిగ్ బాస్ వీడియో ప్లీజ్. అంతే కదా ఇమ్మో. ఇక్కడ ఈ రోజు తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఇస్తావని అడిగారు. నేను ఇమ్మో అన్నా. హౌ క్రేజీ అబౌట్ మీ. Girls are crazy about me, I say. అది రెడ్ ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. ఐ లవ్ యూ సార్. దాంట్లో తప్పు నాకేం అర్థం అవ్వలేదు సార్. రెడ్ ఫ్లవర్ అన్నా నేను, దాని తప్పేం మాట్లాడలేదు. హరీష్, నేను అడగలేదు. ప్లీజ్ సార్. కళ్యాణ్ సార్, కాంటెక్స్ట్ చూసావు కదా? గుర్తొచ్చింది. ఈ కాంటెక్స్ట్ లో నీకు ఎలా అనిపించింది? ఇది గుడ్ వర్డ్ ఆర్? లేదు అంటే అక్కడ కూడా కొంచెం ఎంతో కొంత అన్నని ఏదో అన్నట్టు అన్నారు. సో ఆ ఇమాన్యుయల్ అన్న అందుకే రియాక్ట్ అయ్యారు అనిపించింది ఇప్పుడు ఆ స్పాట్ లో. సిట్ డౌన్ కళ్యాణ్. మనీష్, ఇమాన్యుయల్ గారు ఎట్లయితే ఒక హెల్దీ హ్యూమర్ లో గుండంకులు అన్నారు, అండ్ దట్ వాజ్ పర్సనలీ ఒకరిని అఫెక్ట్ చేసే విధంగా ఉన్నా కూడా హరీష్ సార్ కూడా ఆ కాంటెక్స్ట్ లో అన్నారని నాకు అనిపిస్తుంది. బట్ ఏవి ఫిల్టర్స్ లేకుండా, ఏది లేకుండా చూస్తే ఇట్ ఈస్ అ బ్యాడ్ వర్డ్ అన్నట్టే నాకు అనిపించింది. బట్ అగైన్ అందరూ చిన్న చిన్న వాటికి కూడా హర్ట్ అవుతున్నారు కాబట్టి నాకు అతనికి ఒక ఇష్యూ ఉంటే ఆ వర్డ్ నాకు చాలా హర్ట్ అవుతుండే. మరి అది చాలా ఎక్కువ అయిపోయింది మనీష్. బర్నీ, సో రెడ్ ఫ్లవర్ వాడిన పద్ధతి ఓకేనా? ఓకే కాదు సార్. దమ్ము శ్రీజ, సార్ వాట్ డు యు థింక్? సార్ నార్మల్ గా ఇద్దరికి ఒక హ్యూమర్ ఉంది కాబట్టి ఫస్ట్ హరీష్ గారు అన్నప్పుడు అట్లాగా తిరిగి ఎమాన్యుయల్ అన్నప్పుడు సార్ కూడా తీసుకోవాల్సింది, ఎందుకంటే అట్నుంచి ఆ వర్డ్ వచ్చింది కాబట్టి. సో ఆ కన్వర్జేషన్ లో ఎప్పుడైతే సార్ కూడా ఆ వర్డ్ తీసుకోలేకపోతున్నారో ఈ రెడ్ ఫ్లవర్ అనేది కూడా తప్పుగానే వస్తుంది సార్.
సో గుండా అంకుల్ తీసుకుని ఉంటే తప్పు కాదు. నార్మల్ గా రెడ్ ఫ్లవర్ అనేది అక్కడ ఫన్నీగా వెళ్తుంది కాబట్టి హ్యూమర్ అనేది నార్మల్ గా ఇమ్ముతో ఆ కనెక్షన్ ఉండి నార్మల్ గా హ్యూమర్ అనేది జరుగుతుంది కాబట్టి జనరల్ గా అన్నాడేమో అని అయితే అనిపించింది సార్ నాకు ఆ కన్వర్సేషన్ లో. లేదు సార్, అక్కడ డబుల్ మీనింగ్ లో చెప్పారు సార్. ఆ సిచ్యువేషన్ లో అలా అనడం కరెక్ట్ కాదు. మీరే నిజాలు మాట్లాడతారు, మీ దగ్గర నుంచి వినాలి. నేను డబుల్ మీనింగ్ సార్ వెయిట్ టాకింగ్ టు దెమ్. నో, వీల్ అడ్రస్ ఎవ్రీథింగ్. యా షూర్ సార్, షూర్. క్రాస్ టాక్ వద్దు. ఆ సిచ్యువేషన్ లో అయితే రెడ్ ఫ్లవర్ అనేది తప్పే సార్. అది కూర్చో. చాలా బ్యాడ్ సార్. హరీష్ యువర్ టర్న్. చెప్పు. నా ఇంటెంట్ అది కాదు సార్, ఎందుకంటే నేను ఎవరిని కూడా బాడీ షేమింగ్ కానీ వెళ్ళి మాట్లాడను. మరి ఆ కాంటెక్స్ట్ లో ఏం మాట్లాడిన ఫ్లోలో నాకు నిజంగా అయితే ఉద్దేశం అది కాదు. బట్ అలా పోట్రే అవుతుంటే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. అప్పుడు అతని ఉద్దేశం కూడా అది కాదు. అది కాదు కదా సార్, అతని ఉద్దేశం ఇంటెన్షన్ చెప్తున్నారు కదా. ఇక్కడ స్కిట్ జరిగేప్పుడు 2-3 సార్లు గుండంకులని చెప్తున్నారు, అని క్లియర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. తర్వాత అక్కడ పట్టుకుని అలా అన్నారని చెప్పి నువ్వు రెడ్ ఫ్లవర్ అన్నావా? లేదు సార్, నాకు అసలు ఇంటెంట్ అది కాదని చెప్తున్నా కదా సార్. ప్రియాకి ఇమాన్యుల్ కి జరిగే అటువంటి కాన్వర్సేషన్ లో నీ స్టేట్మెంట్ ఎవరు అడిగాడు? అడగలేదు సార్. అడగలేదు. ద స్టేట్మెంట్ ఇస్ అన్కాల్డ్ ఫర్. అది కూడా రెడ్ ఫ్లవర్. రైట్, అబ్సల్యూట్లీ రాంగ్ సార్, అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ ఇట్స్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. ఐ అగ్రీ విత్ యూ సార్. మరి గుండ్ అంకుల్ కి సారీలు చెప్పినప్పుడు రెడ్ ఫ్లవర్ కి సారీలు చెప్పాలా? నేను సారీ చెప్తున్నాను. ఇమాన్యుల్ సారీ బ్రదర్, నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. ఓకే హరీష్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్ సార్, ప్లీజ్. నువ్వు వాడేసిన వర్డ్ కి ఏ ఇంటెన్షన్ లేదు, ఒక ఫ్లో లో వచ్చేసింది అంటే ఈ హౌస్ లో ఉన్నటువంటి 14 మంది నెక్స్ట్ 7 days లో ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా నిన్ను రెడ్ ఫ్లవర్ అని పిలవచ్చా? పిలవకూడదు సార్, అది చెప్తాను. అందుకే క్విట్ అంటున్నా కదా సార్ నేను. సింపుల్. అదే సార్, ఐ అగ్రీ విత్ యూ. అయిపోయింది. నేను విభేదించట్లేదు సార్, ఎందుకంటే పొరపాటున కూడా ఫ్లోలో కూడా మాట్లాడకూడదు. నేను మాట్లాడా, అయిపోయింది సార్. ఐ గివ్ అప్ అంతే. సో తప్పు చేశానని ఒప్పుకుంటున్నావు అంతే కదా సార్. హరిత హరీష్ సార్ చెప్పండి. నాకు నువ్వంటే గౌరవం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సీతారాముల్లాగా యా హరిత హరీష్ అని పేరు పెట్టుకున్నావు, అలాగే పిలిపించుకుంటున్నావు. హరీష్ కి అసలు ఆడపిల్లలంటే చాలా గౌరవం అనుకున్నాను. ఆఫ్ కోర్స్ సార్. ఈ వీడియో చూసే వరకు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. వాళ్ళు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, పర్సనల్ నేను చెప్తాను. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారు అన్నాడు ఈ మనిషి. అవును, ఇమాన్యుల్ కదా. ఇప్పుడు ఈ ముగ్గురితో మాట్లాడా, తనుజ, ఇమాన్యుల్, బర్నీ. నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా. ఈ రోజు 3 ఆడవాళ్ళతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. అదే కరెక్ట్ అట్ దట్ పాయింట్. ఆడవాళ్ళతోనే అయితేనే మాట్లాడతారు, గొడవ పడతారంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ, మొదటి 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా. 3 ఆడవాళ్ళతో మాట్లాడాలని ఇప్పుడు అర్థం. అదైతే కొంచెం పర్సనల్ అనిపించింది. రేపు సండే మాట్లాడతాం. మాట్లాడు హరీష్. సార్, టాస్క్ జరుగుతుంది, ఇంటెన్స్ హీట్ లో ఉంది. టాస్క్ లో ఉన్నప్పుడు ఇమాన్యుల్ మళ్ళీ ఇంకొకసారి పర్సనల్ గా ఈయన ఆడవాళ్ళతో మాత్రమే గొడవ పడతారు, ఆడవాళ్ళతో సంథింగ్ లైక్ ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు నాకు ఇక్కడ ముగ్గురుతో డిఫరెన్స్ వచ్చేసినాయి, ఇష్యూస్ వచ్చినాయి. తనుజ గారితో, ఇమాన్యుల్ తో, బర్నీ గారితో. ఇప్పుడు ఆయన అన్నారంటే ఆడవాళ్ళతో ఫైట్ చేయడం అంటే అర్థం ఏంటి సార్? ముగ్గురుతో ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఆ కాంటెక్స్ట్ మాట్లాడా. నేను ఆడ మగ అని చూసారైతే ఆడవాళ్ళు తక్కువ మగవాళ్ళు ఎక్కువ ఎప్పుడు ఆలోచించాను సార్. నేను 2 డిఫరెంట్ ఎనాటమీస్, మనుషులు అంతే సింపుల్. నాకు ఆ డిఫరెన్స్ 2 సమానమే. ఆడవాళ్ళు తక్కువ అని నేను మాట్లాడాను సార్. శ్రీజ సార్, ఆ వీడియో చూసావు కదా, ఏమనిపించింది? నాకు ఎక్కడో అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను అక్కడ 2 అబ్బాయిలు 1 అమ్మాయి ఉన్నారు అని అనుకున్నాను. ఆ కన్వర్సేషన్ తర్వాత 3 అమ్మాయిలతో మాట్లాడినట్టు అనిపించింది అంటే అది ఏంటి సార్ అసలు? శ్రీజ, మీకు సగసగం అర్థం అక్కడ పొటాటో వేసి అర్థం కాదు. నన్ను అడిగారు, చూపించారు వీడియో, దానికి మీకు సగం నాలెడ్జ్ లో మాట్లాడింది. చూపించి సార్ వీడియో బట్టి అలాగే మాట్లాడారు, వీడియో బట్టి అడిగారు. అర్థం కావట్లేదు. ఫస్ట్ తెలుసుకోండి, ఓన్ అప్ చేసుకోండి మిస్టేక్స్ ని. మీరు మాట్లాడండి సార్. శ్రీజ కూర్చోమ్మా. ప్రియా, నువ్వు విన్నావు, నువ్వేమంటావు? నాకైతే అది రాంగ్ అనిపించింది సార్, కానీ నేను ఏది మాట్లాడలేదు కాబట్టి నాది కూడా తప్పే సార్. నువ్వు దానికి ఏమీ రిప్లై ఇవ్వలేదు కాబట్టి. సిట్ డౌన్ డాక్టర్ ప్రియా. Shrashti, sir, what do you feel? Yeah sir, it's definitely wrong sir. సుమన్ శెట్టి, నీకేమనిపించింది? తప్పే సార్. తప్పేనా? అవును సార్. ఎవరికైనా హరీష్ మాట్లాడింది రైట్ అని అనిపించుంటే వాడి చేతులు ఎత్తండి, వాళ్ళతో మాట్లాడతాం. ఓకే?
ఆడవాళ్ళతోనే మాట్లాడతాను అని అంటే మరి నేను మాట్లాడే వాళ్ళందరూ ఆడవాళ్ళేనా అని అతను నన్ను కూడా పిలిచి, హరీష్ గారు నన్ను కూడా పిలిచి ఈ కన్వర్సేషన్ మాట్లాడారు సార్. మాట్లాడినప్పుడు నేను అదే అనుకున్నాను, అంటే ఆడవాళ్ళతోనే మాట్లాడతాను అని అంటే మిగతా వాళ్ళందరూ ఆడవాళ్ళ, నా లెక్కలు ఆడవాళ్ళేం కాదు కదా, నేను అందరితో మాట్లాడుతున్నాను అని అతని పాయింట్ ఆఫ్ వ్యూ అని వాట్ ఐ ఫెల్ట్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. నేను క్వశ్చన్ చేస్తాను, రాంగ్ స్టేట్మెంట్ చెప్పాలని ట్రై చేస్తాను. రాంగ్ స్టేట్మెంట్ క్వశ్చన్ చేశారా, లేకపోతే ఇప్పుడు దాకా నేను 3 ఆడవాళ్ళతో ఆడాను అని స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు సార్, తను పాస్ చేసిన స్టేట్మెంట్ ని క్వశ్చన్ చేస్తున్నా. అరే నేను మాట్లాడిన ఒక తనుజ గారితోనూ 2 మగవాళ్ళతో మాట్లాడాను కదా, నాకు ఇష్యూస్ వచ్చినవి, 6 ఆడవాళ్ళతో మాత్రమే మాట్లాడతానంత ఎందుకు అంటున్నారు? అయితే దీనికి 3 ఆడవాళ్ళతో మాట్లాడానా అంటే నాకు క్వశ్చన్ చేస్తున్నా సార్. దట్ వాస్ మై ఇంటెంట్. ఓకే, మళ్ళీ వీడియో చూద్దాం. వాళ్ళు పర్సనల్గా వెళ్తే నేను ఊరుకోను, పర్సనల్ నేను చెప్తాను. ఆడవాళ్ళతో అయితేనే మాట్లాడతారు అన్నాడు ఈ మనిషి. అవును, ఇమాన్యుయల్ కదా. ఇప్పుడు ఈ 3తో మాట్లాడా, తనుజ, ఇమాన్యుయల్, బర్నీ. నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నాను. ఈ రోజు 3 ఆడవాళ్ళతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. అర్థమైంది కరెక్ట్ అట్ దట్ పాయింట్. ఆడవాళ్ళతోనే అయితేనే మాట్లాడతారు, గొడవ పడతారంటే ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. సారీ, మొదటి 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్నా, 3 ఆడవాళ్ళతో మాట్లాడానని ఇప్పుడు అర్థం. అదైతే కొంచెం పర్సనల్ అనిపించింది. ఇంత పెద్ద సెక్యూరిటీ బ్రీచ్, దీనిపై ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. 406 జూమింగ్ డౌన్లోడ్ నౌ. అది ప్రశ్నించడమా లేకపోతే అర్థమైందని స్టేట్మెంటా ఏంటి ప్రియా? సార్, నాకు గుర్తున్నంత వరకు అయితే నేను ఆ రోజు క్వశ్చన్ చేశాను, మీరు ఇలా అనడం తప్పు సార్, అమ్మాయిలు అబ్బాయిలు అని అంటే హరీష్ గారు అన్నారు, ఎందుకు అమ్మాయిలు స్ట్రాంగే కదా, అమ్మాయిలు నేనేం తక్కువ చేయట్లేదు కదా అని చెప్పి సార్ నాకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినట్టే నాకు గుర్తుంది. నేను ఇప్పుడే కాదు అప్పుడు కూడా క్వశ్చన్ చేశాను. ప్రియా, ఆయన అప్పుడు క్వశ్చన్ చేస్తే నువ్వు ఎదురు క్వశ్చన్ చేయవు కదా, ఎందుకు చేసావు మరి? అంటే అది స్టేట్మెంట్ అయితే. స్టేట్మెంట్ అని నేను చెప్పట్లేదు సార్. సార్ భావం కరెక్ట్, భాష రాంగ్. ఏదన్నా ఉండని సార్, మీరు అమ్మాయిలు అబ్బాయిలు అని అనడం అయితే తప్పు అంటే సార్ నాకు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఎందుకు అమ్మాయిలు అంటే స్ట్రాంగే కదా, నీకు నువ్వే చేసుకుంటున్నావా, అమ్మాయిలకి తక్కువ అని అన్నారు. నేనైతే క్వశ్చన్ చేశాను, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, నేను క్వశ్చన్ చేశాను. సినా ప్రియా, సంజన టెల్. సార్, నాకు ఈ వీడియోలో క్లియర్ గా ఏం అర్థమైందంటే, ఫస్ట్లీ అమ్మాయిల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, నేను అమ్మాయిలతో మాట్లాడను. ఈస్ ఫస్ట్లీ డిగ్రేడింగ్ అమ్మాయిల్ని, తనుజానే డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. నేను మీన్స్ తను ఎంత పవర్ఫుల్ ఉంటారంటే అమ్మాయిలు తనకి కాన్వర్సేషన్ చేసేదానికి వర్తే లేదు, మేము ఎక్కడో ఇక్కడున్నాము, తను ఇక్కడున్నారు. రెండోది బర్నీ గారు మరియు ఇమాన్యుయల్ కూడా అమ్మాయిలే, వాళ్ళ అబ్బాయిలే కాదు అని క్లియర్ గా ఇన్సల్ట్ చేస్తున్నారు. క్లియర్ గా రాంగ్ నెరేటివ్ సెట్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ సార్, నాకు క్లియర్ గా ఇట్లే అనిపించింది. క్లియర్ గా క్యారెక్టర్ అసాసినేట్ చేసి రాంగ్ ఎలిగేషన్ నెరేటివ్ సెట్ చేయడం ట్రై చేస్తున్నారు సార్. అమ్మాయిని కూడా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, చాలా తప్పు సార్. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇమాన్యుయల్ అయితే ఈ గ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు, డిగ్రేడ్ కూడా కాదు సార్. నాకు ఇది అర్థమైంది సార్. ఓకే సంజన. సార్ ఫ్యామిలీలో ట్రబుల్ మేకర్ చెప్తున్నారు. హరీష్, హౌస్ లో అందరూ ఒక్కటే ఫీల్ అయ్యారు ఎక్సెప్ట్ ఐ థింక్ రీతు చౌదరి తప్పితే. లేదు సార్, మిగతా అమ్మాయిలు అడగండి. హౌస్ మేట్స్, హరీష్ ప్రశ్నించారా, స్టేట్మెంట్ పాస్ చేశారా? స్టేట్మెంట్ పాస్ చేశారు అన్న వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎవ్రీబడి, ఒక్క రీతు తప్ప అందరూ అదే అంటున్నారు. అదే కదా సార్, 2-3 దగ్గర మాట్లాడినప్పుడు ఒకదాని కాంటాక్ట్ నాకు చెప్పాను ఆల్రెడీ, నాకు ఎంత గౌరవం. హరిత, హరీష్ అని ఎందుకు పిలిపించుకుంటున్నారు నేను అడిగితే మీరు ఇచ్చిన రీజన్ కి ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. ఇక్కడ రాంగ్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్, ఏముంది సార్? ఎవరు రాంగ్ లైట్ లో సెట్ చేస్తారు? సార్ నేను మాట్లాడింది చాలా క్లియర్ గా, నేను ఆయన పాస్ చేసిన ఎవరు రాంగ్ లైట్ లో? అదే సార్, ఇక్కడ అందరు కలిపి ఒక సెట్ చేస్తున్నారు. ఏంటంటే ఆయన రాంగ్ స్టేట్మెంట్ పాస్ చేశారు, దాన్ని క్వశ్చన్ చేస్తున్నా. వాళ్ళు సెట్ చేయట్లేదు, మీకు ఎలా అర్థమైందో వాళ్ళకి అలాగే అర్థమైంది. వాళ్ళు ఎందుకు సెట్ చేస్తారు, వాళ్ళకి అర్థమైంది చెప్తున్నారు. సార్ ఇప్పుడు అమ్మాయిలతోనే ఫైట్ చేస్తారని కాదు కదా సార్, మీకు విషయం అర్థమైంది కదా. అదే కదా మీకు ప్రియాకి చెప్పింది. ఆ వీడియోలో మీరు 3 సార్లు అర్థమైంది 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 అని 3 సార్లు అన్నారు. మీకు నెరేటివ్ ఎలా అర్థమైందో హౌస్ మేట్స్ కి ఇలా అర్థమైంది, దాంట్లో వాళ్ళు తప్పట్లేము. వాట్ దే సీ ఆర్ వాట్ దే హియర్ ఇస్ వాట్ దే బిలీవ్. లేదు సార్, ఈ కాంటెక్స్ట్ ఒప్పుకున్నా. ఇప్పుడు సంజనా గారు ఒక కొత్త నెరేటివ్ సెట్ చేస్తున్నారు కదా సార్, అమ్మాయిలు ఇలాగా అబ్బాయిలు ఎలా అని చెప్పి ఒకటి మాట్లాడుతున్నారు కదా సార్. నువ్వు అన్న మాటల్లో ఆవిడకి అది అర్థమైంది, అలా మాట్లాడుతుంది. అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు, అప్పుడు కూడా క్లియర్ గా హరీష్ గారు ఒక మనిషి లైఫ్. హరీష్, ప్లీజ్ లెట్ మీ ఫినిష్ ప్లీజ్. ఐఎమ్ గివింగ్ యూ అ ఛాన్స్ టు టాక్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇమాన్యుయల్ స్టేట్మెంట్ ఏంటి హరీష్?
అమ్మాయిలతోనే మాట్లాడతారు, అమ్మాయిలతోనే పోట్లాడతారు ఏమని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేస్తారు సార్ ఆ రోజు టాస్క్ లో. ఇమాన్యుల్ సార్ నువ్వు అన్నదేంటి? ఆ అమ్మాయిలు అంటే తిరిగి అనలేరు కాబట్టి అన్నాడు, మమ్మల్ని అంటే ఊరుకుంటామేంటి ఏదో సంథింగ్ అన్నాను సార్. నాకు అంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో లేదు, బట్ అమ్మాయిలు తక్కువ ఆ ఉద్దేశంతో అనలేదు సార్. తనుజ ఆయన అన్న వర్డ్స్ కి చాలా బాధపడ్డారు, అక్కడ నేను ఉన్నాను. సో అమ్మాయిలు అంటే తిరిగి అనలేరు కాబట్టి అని ఉంటారన్న, నేనైతే అంటాను, తిరిగి మాట్లాడతాను, తిరిగి వాయిస్ రేజ్ చేస్తాను, మీరు ఎంత రేజ్ చేస్తే అంత రేజ్ చేస్తానన్న అనే కాంటెక్స్ట్ లో అన్నాను సార్. ఈ స్టేట్మెంట్ కి మీరు చెప్పిన దానికి సంబంధం ఉందా? లేదు సార్. ఈ స్టేట్మెంట్ మూలాన భరణి ఇమాన్యుల్ ఆడవాళ్లే అని మీరు అంటారా? సార్ నేను ఆడవాళ్ళని చెప్పలేదు సార్, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళతో కదా నాకు ప్రాబ్లం వచ్చింది, వాళ్ళతోనే కదా సార్ మాట్లాడింది. నేను మాట్లాడకుండా ఎందుకు ఉన్నాను సార్? మాట్లాడాను కదా ప్రాబ్లం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇమాన్యుల్ చెప్పే స్టేట్మెంట్ అదే కదా సార్, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళు కాదు, ఇప్పుడు చూస్తుంటే ముగ్గురు ఆడవాళ్ళతో మాట్లాడు. తను చెప్పినట్టు దాని ప్రకారం సార్. సరే సార్, తనుజ గారి గురించి టాపిక్ వచ్చినప్పుడు అది కూడా మాట్లాడతాను నేను. మాట్లాడు సార్. ఫస్ట్ డే నేను రోజు ఒక్కసారి తింటున్నా. లంచ్ టైం వచ్చినప్పుడు రైస్ పెట్టారు తనుజ గారు, నేను జస్ట్ హౌస్ ఓనర్ అసలు ఇన్వాల్వ్ కూడా ఉంది సార్ ఫుడ్ దాంట్లో. అంటే బై ఎవరన్నా చెప్పారా వద్దు తినొద్దని? సార్ కావాలని నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదు సార్, హోమ్ మేడ్ 1 meal a day. ఓకే, ఒక సంకల్పంతో వచ్చాను సార్. దానికోసం నేను వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, చాలా రీజన్స్ వల్ల ఫ్యాక్టర్స్ వల్ల 1 meal a day తింటున్నా. నేను తనుజ గారి దగ్గరికి వెళ్ళి సరిపోతుంది కొంచెం రైస్ ఇంకో కప్ వేస్తారని అడిగాను సార్. ఇదే అది ఒక చిన్న డిస్కషన్ అయిపోతుంది సార్. అవ్వకుండా ఏమైందంటే ఆవిడ అసహనం, ఒక చికాకు, విసుగు ఫేస్ పెట్టి దాని ఒక చిన్న సీన్ క్రియేట్ చేశారు. అప్పుడు ఆల్రెడీ మన డీమన్ పవన్ వచ్చాడు. మా ఇంట్లో అయినా సరే ఒక ముద్ద ఎక్కువే వండుకుంటాము, ఉంటే రైట్ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటాం, లేదంటే మీరే తింటారు ఉద్దేశంతో అన్నా. సరే ఫస్ట్ డే కాబట్టి మన క్యాలిక్యులేషన్ తెలియదు కాబట్టి ఓవర్ఫ్లో అయిపోతుందేమో, వద్దులే అని కూడా నేను ఉన్న వరకు ఉంచేసామన్నా. అయినా సరే ఆమె అందరిని పిలిపించేసి ఓనర్స్ ని ఒక క్లాస్ లాగా అసహనం నాకు చూడు పీరియడ్ లో స్కిన్ డిస్కంఫర్ట్ ఇప్పుడు ఉండదు. న్యూ సోఫీ యాంటీ బ్యాక్టీరియా, దీని 6 లేయర్ డీప్ అబ్జార్ప్షన్ ఇంకా హెర్బల్ షీల్డ్ ఉంచుతుంది స్కిన్ డ్రై ఇంకా హైజీనిక్. కీప్ స్కిన్ డ్రై అండ్ హైజీనిక్. సోఫీ యాంటీ బ్యాక్టీరియా. మీకు పూర్తి భోజనం చేశాక కూడా తరచూ అలసట మరియు బలహీనత ఎందుకు కలుగుతాయి? ఈ జార్ని మీ డైలీ న్యూట్రిషన్ ఆవశ్యకత అని అనుకుందాం. ఇదేమో న్యూట్రిషన్ గ్యాప్. నేను సెంట్రమ్ మల్టీవిటమిన్స్ రోజు తీసుకోమని సలహా ఇస్తాను. ఇది క్లినికలీ ప్రూవెన్. ఇది 27% ఎక్కువ ఎనర్జీ మరియు 24% ఎక్కువ ఇమ్యూనిటీ ఇస్తుంది. సెంట్రమ్, ఫీల్ ద డిఫరెన్స్. ఒక హెడ్ మాస్టర్ ఎవరు తప్పు చేసిన క్లాస్ పీరియడ్ అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. అది హరీష్, ఏదైనా జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది, ఇంటెన్షన్ ఏంటి అనేది ఆలోచించాలి. ఆ రోజున తనూజ తన ఇంటెన్షన్ ని క్లియర్గా చెప్పింది. ఫుడ్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు కనుక ఎంత అవసరమో అంతే వండుదాము. అది మొదటి రోజు కాబట్టి ఎవరెంత తింటారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాము అనేదే తన ఉద్దేశం. కుకింగ్ విషయంలో మానిటర్ ఎవరు? ప్రియా సార్. ప్రియా. ఎనీ ప్రాబ్లం ఆ రోజు నుండుంటే, సమస్య ఉంటే ప్రియాకి ఎందుకు చెప్పలేదు ఆ రోజు? నేను చెప్పా కదా సార్, ఫుడ్ ఏ రోజు వేస్ట్ అవ్వలేదు సార్. ఏ రోజు కూడా వాళ్ళు నైట్ టైం టాస్క్ లో నేను చెప్పిన ఆ రైస్ తింటున్నారు సార్. వేస్ట్ అయిందా లేదా అని కాదు, ఇష్యూ నీకు తనుజతో ఉంది కదా. నేను అడిగింది ఒక్కటే, తనుజ మీద కుకింగ్ తో ప్రాబ్లం ఉంటే మానిటర్ అయిన ప్రియాకి చెప్పావా లేదా? చెప్పడం జరిగింది సార్. పిలిచి కూర్చోబెట్టి అందరికి డిస్కషన్ చేశారు కదా సార్, క్లాస్ స్పీకర్ కదా. అందరికి ఎందుకు చెప్తున్నావు? ప్రియాకి చెప్పాలి. ప్రియా గారికి కూడా చెప్పడం జరిగింది సార్, డిస్కస్ చేయడం జరిగింది. ప్రియా డిస్కస్ చేశానా? ప్రియా సార్ డిస్కస్ చేశారు. డిడ్ యూ గివ్ హిమ్ అ సొల్యూషన్? నేను తనుజకు చెప్పాను, అక్క 2.5 కప్ వద్దు, 2 cups వేసేసి మిగిలిన కూడా మేము నైట్ తింటాము అని చెప్పాను. నువ్వు చెప్పినట్టు జరిగిందా? జరిగింది సార్. మరి అప్పుడు ప్రాబ్లం సాల్వ్ కదా, సాల్వ్ అయింది కదా సార్. మరి సాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటి అంటున్నా. హరీష్, తనూజ్ మీద ఉన్న కోపంతో భరణి, ఇమాన్యుల్ ఆడవాళ్ళు ఎట్లా అయ్యారు? వాళ్ళ ఆడవాళ్ళు నేను అనలేదు సార్, నా ఉద్దేశం అది కాదు. ఇమాన్యుల్ పాస్ చేసిన స్టేట్మెంట్ నేను ఆడవాళ్ళు కాదు కదా, ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడవాళ్ళతో కదా నాకు పడిందని చెప్పి అంది. స్టూడియోలో ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు లైవ్ చూసారు, ఎపిసోడ్ చూసారు, అంతా చూసారు. పేరేంటి సార్? మై నేమ్ ఇస్ వరుణ్ సార్. వరుణ్. ఎస్ సార్. మీరంతా చూసారు. ఎస్ సార్. మీకేమనిపించింది? హరీష్ చెప్పండి. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది సార్. ఫ్లిప్ అవుతున్నట్టు అనిపించింది. అందరికి ధనం సార్. ఎలా ఫ్లిప్ అవుతున్నాడు అంటే లైక్ ఒక పాయింట్ అనుకుంటే దాని మీద స్టిక్ ఆన్ అవ్వట్లేదు సార్. లైక్ ఫ్లిప్ అవుతున్నాడు, కాసేపు జెండర్ బైసిస్ అంటున్నాడు, కాసేపు ఇది అంటున్నాడు, కాసేపు ఇది అంటున్నాడు, స్ట్రాంగ్ ఉండలేకపోతున్నాడు సార్.
ఇందాక ఏమో జెండర్ బేసిస్ అన్నారు కదా సార్, ఫస్ట్ నాకు అందరు ఈక్వల్ అని చెప్పని ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు 2% నేను పాయింట్అవుట్ చేసేసి కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేసి మాట్లాడాడు. ఓకే హరీష్, నేను ఇక్కడ ఉన్నది జస్ట్ టు కరెక్ట్ యూ. నేను ఒక ఇష్యూ మాట్లాడుతున్నానంటే ఆడియన్స్ అది ఫీల్ అవుతున్నారు అని అర్థం. బయట వాళ్ళ ఫీలింగ్ మీకు చెప్పి మీరు బెటర్గా ఆడాలి అనేదే నా ఉద్దేశం. ఇప్పుడు వరకు నేను అందరినీ కరెక్ట్ చేసింది అదే. ఐఎమ్ జస్ట్ వాంట్ కరెక్ట్. వాళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు. హరీష్ ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో, ఏమి ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నావు, బట్ బయటికి ప్రొజెక్ట్ అయ్యేది మాత్రం ఇదే. ఇవాళ వరకు నువ్వు హరిత హరీష్. దిస్ మూమెంట్ నుంచి హౌస్ మొత్తం అందరూ కలిసి నాకు హరిత హరీష్ అని చెప్పే వరకు ఈజ్ ఓన్లీ హరీష్ ఫర్ మీ. సార్ అసలు నేను తప్పు చేయలేదు. హరిత హరీష్ గారు ఉంటా, హరీష్ గా ఉన్నాను. ప్లీజ్ నేను తప్పు చేస్తే మీరు ఇందాక రెడ్ ఫ్లవర్ అన్న మాట, నేను అసలు దాని గురించి మేము రెండో మాట నేను ఎదురు చెప్పలేదు. నేను యాక్సెప్ట్ చేస్తాను, సారీ చెప్పాను. ఇక్కడ మొత్తం ముమ్మాటిగా రాంగ్ గానే అర్థం చేసుకుంటున్నారు సార్. యు ఆన్ ఇట్ హరీష్. సార్ మీరైనా అర్థం చేసుకోండి సార్, నా భావం అది కాదు. నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నేను కరెక్ట్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఐ విల్ కాల్ యూ హరిత హరీష్. ఎర్న్ ఇట్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ యువర్ ఫ్రెండ్. ప్లీజ్ సిట్ డౌన్. ఇక్కడ ఎవరు నా ఫ్రెండ్స్ లేదు సార్, సింగిల్ గా వచ్చాను. ఫ్రెండ్షిప్ చేయడానికి రాలా సార్, ఫ్రెండ్షిప్ చేయను కూడా ఎవరితో. చూడండి సార్, కేవలం 100 రూపాయల ఇండికేటర్ కోసం రచ్చ మనీష్ అండ్ ఇమాన్యుల్. రెడ్ గ్రీన్. ఇమాన్యుల్ సార్, రెడ్ లైట్ ఉండగానే చేశావు అన్నది నీకు తెలుసు కదా? తెలుసు. అందరికీ చెప్పి నాకు ఎందుకు చెప్పలేదు అన్నదే నీ గొడవ, రైట్? అంతే సార్, నన్ను ఆపితే ఆగి ఉండను కదా అనేది పాయింట్ సార్. సంచాలక్ చెప్పండి సార్. తనకి ఎందుకు చెప్పలేదు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు? చాలా ఆనెస్ట్లీ చెప్పాలంటే నేనే మిస్ అవుట్ అయ్యాను సార్. యాక్సెప్ట్ చేయాలి నేను మిస్టేక్స్ కొన్ని. ఓకే, బట్ రూల్స్ నేను గేమ్ ముందే అందరికి చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్లీ ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్స్ కూడా, ఒకటి ఓనర్స్ వచ్చారు, ఇంకోటి టెనెంట్స్ కూడా వచ్చారు. నాకు బయానెస్ అనేది ఏది లేదు. గేమ్ కంప్లీట్లీ ఫోకస్ చేయడం దాంట్లో ఇట్ వాజ్ అ జెన్యున్ మిస్టేక్ విచ్ హ్యాపెన్. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ రూల్స్ చూసే ఆడారు. నీకు బయాస్ లేదని చెప్తున్నావు. ఎస్ సార్. కానీ ఇమాన్యుయల్ కి మళ్ళీ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఇతనికి ఇంకో ఆపర్చునిటీ ఇస్తే ఏమవుతుందంటే, మీకు ఇంకేమంటారు, మన ఇమాన్యుల్ అన్నకి చిన్న బాండ్ ఉంది కాబట్టి మీరు ఇది చేసిండ్రు అని పక్కా ఈ పాయింట్ వస్తుంది. సెకండ్ పాయింట్ ఏమొస్తుంది అంటే, అట్లెట్లా చేసిండ్రు, మేము అందరం రూల్స్ కామన్ గానే విన్నాం కదా అది. ఓకే హౌస్, మనీష్ తనే ఒప్పుకున్నాడు మిస్ అవుట్ అయ్యాడని. సో 100% నేను కూడా ఒప్పుకుంటాను తన బయాస్ కాదని. ఆ టాస్క్ లో అందరికీ అర్థమైంది ఏంటో తెలుసా? రాము, ద వే హీ ప్లేడ్. రాము ఫ్యాంటాస్టిక్, చాలా బాగాడు. అదొకటే కాదు రాము, వాషింగ్ ద క్లోత్స్ కానీ, నువ్వు ఆరబెట్టే విధానం కానీ, నువ్వు ఇస్త్రీ చేయడం కానీ, సార్ ఎవ్రీథింగ్ పర్ఫెక్షన్ తో చేస్తావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇమాన్యుయల్, మనీష్ కూర్చోండి మీరిద్దరు. థ్యాంక్ యూ సార్. నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ స్టాండ్ అప్. సుమన్, స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. నీకు కావాల్సింది లేదు అక్కడ స్టోర్ రూమ్ లో, వెళ్ళు. అయ్యి ఉంటే అది తీసుకురా. సుమన్, తాగే సిగరెట్ల మీద పేరు రాసి ఉండదు కానీ ఇక్కడ ఉన్న డాగర్ల మీద పేరు రాసి ఉంటుంది. ఇచ్చేసే అందరికి. ఓకే, నేను ఎవరి పేరు చెప్తే వాళ్ళు మీ డాగర్ ఓపెన్ చేసి నాకు చూపించాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ రెడ్, నాట్ సేఫ్, గ్రీన్, యువర్ సేఫ్. రాము ఓపెన్ చేయి. నాట్ సేఫ్. పవన్, నాట్ సేఫ్. సుమన్, నాట్ సేఫ్. రితు,
నాట్ సేఫ్. ఇమ్మో. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అమ్మ ప్రేమగా పిలిచింది సార్. నేను కూడా. థ్యాంక్ యూ. You are not safe. Flora, not safe. Srashti, not safe. Sanjana, not safe. Tanuja, safe. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఆడతాను. అండ్ మమ్మ ఐఎమ్ గోనా ప్రామిస్ యూ ఐ నాట్ క్రై ఎనీ మోర్. సుమన్, డాగర్స్ అన్ని తీసుకెళ్ళి ట్రైలో పెట్టే, స్టోర్ రూమ్ లో పెట్టేసిరా. చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. ఇంకా ఇక్కడ బాక్సులు చాలా ఉన్నాయి, రేపు ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం, టెనెంట్స్ మొత్తం 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో ఒకళ్ళకి ఓనర్ అయ్యే అవకాశం దక్కుతుంది. ఈ 9 మంది ఇప్పుడు నా కళ్ళ ముందు 2 టీమ్స్ కింద డివైడ్ అవ్వాలి. 1 person విల్ బి లెఫ్ట్ అవుట్, దట్ విల్ బి ద సంచాలక్. ఆ లెఫ్ట్ అవుట్ పర్సన్ ఎవరు అన్నది దీస్ 9 people విల్ డిసైడ్. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఓనర్ అవుట్ అనే ఛాన్స్ మిస్ అవుతారు. ఆల్ ద ఓనర్స్ బ్యాక్ రోకి వెళ్ళండి ప్లీజ్. ఓనర్స్ బర్నీ, నువ్వు లీడ్ తీసుకుని మిగతా ముగ్గురు ఎవరని చెప్తావా? ఇమాన్యుయల్, యూ టేక్ అ లీడ్ ఆన్ దిస్ సైడ్. షష్ఠి, తనుజ, రామ్. ఓకే, ఇటు వచ్చేయండి. ఫ్లోరా గారు, రీతు అండ్ అన్న సుమన్ అన్న. సంజన, యువర్ లెఫ్ట్ అవుట్. తను ఓనర్ అవడానికి ఛాన్స్ పోగొట్టుకుంది. అయ్యి 1 week ఛాన్స్. సరే, ఇమాన్యుయల్ టీమ్, బర్నీ టీమ్ ఫిక్స్డ్ మార్చుకుంటారా? నేను ఫ్లోరా గారి ప్లేస్ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సో ఫ్లోరా ఇస్ లెఫ్ట్ అవుట్ అండ్ ఫ్లోరా ఇస్ ద సంచాలక్. Perfect, sir. డన్. సరే, మనకి ఇప్పుడు టెనెంట్స్ నుంచి 2 టీమ్స్ వచ్చాయి. వీళ్ళల్లో ఒకరు పర్మనెంట్ ఓనర్ అవుతారు, అది తర్వాత చూద్దాము. అండ్ ఐల్ సీ యూ ఆల్ టుమారో. ఓకే, వాళ్ళకి గుడ్ నైట్, లవ్ యూ. ఆడియన్స్, ఇక్కడ ఉన్నటువంటి టెనెంట్స్ లో ఒక్కళ్ళు పర్మనెంట్ ఓనర్ కాబోతున్నారు. అది ఎవరో చూద్దాం. సీ యూ టుమారో, లవ్ యూ.